శాంతనుడికి గంగకు వివాహం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. 8వ బిడ్డ పుట్టడానికి 2 రోజుల సమయం మాత్రమే ఉంది. అంతవరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న శాంతనుడు అకస్మాత్తుగా విచారించడం మొదలుపెట్టాడు. గంగకు ఎప్పటిలాగే 8వ సంతానం కలిగింది. తాను ఆ బిడ్డను చూస్తూ చేతిలో తీసుకొని ఆడించి పాలిచ్చి నది దగ్గరకు తీసుకెళ్ళింది. ఆగు గంగా, ఇంతవరకు చేసింది చాలు. మొదటి బిడ్డను రాజ్యానికి పెద్ద దిక్కుగా ఉంటాడు అనుకున్నా, కానీ వాడిని ఏ దిక్కుకు చెందని వాడిగా ఈ నది దిక్కుకు పడేశావు. బిడ్డ రాజుగా కాకపోయినా సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండాలి అనుకున్నా, కానీ వాడిని మృత్యుపాసుని చేశావు. నా 3వ బిడ్డను నా కోశాగారానికి అధ్యక్షుడిగా చెయ్యాలి అనుకున్నా, కానీ ఒక్క నాణ్యం కింద పడే సమయంలో వాడిని హతమార్చావు. వాడి తర్వాత 4వ వాడిని, 4వ వాని తర్వాత 5వ వాని, అలా 7 మంది పిల్లలను చంపేశావు. ఇదంతా చూస్తూ ఉన్నది ఏదో ఒక రోజు నువ్వు ఆగుతావని, అంతేకాని నా 8వ సంతానాన్ని కూడా హతమారుస్తావని కాదు. ఎందుకు చేశావు ఈ పనులు? నీకు ఏమి లాభం దక్కినది? చెప్పు గంగా, చెప్పు. ఓ శాంతన, ఈ 7 పిల్లలు పూర్వజన్మలో వశిష్ఠునిచే శపించబడ్డారు. వీరు మనిషిలా పుట్టి చనిపోతే మోక్షం లభిస్తుంది. అందుకే ఆ 7 మంది పిల్లలను చంపేశాను. అయినా నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు. కాబట్టి ఈ రోజు నుంచి నేను నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు ఆపావు కాబట్టి ఈ సంతానాన్ని చంపను, పెంచి పెద్ద చేసి నీకు అప్పగిస్తాను. రథసారథి, ఆగు. ఏమిటా శబ్దం? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు శాంతన, ఒక్కసారి అటు చూడండి. ఒక వీరుడు తన గాంధీవ విద్యతో నది ప్రభావాన్ని ఆపాడు. అప్పుడు శాంతనుడు, ఆహా, ఏమి చాతుర్యము, ఏమి వీర్యము! ఓ పుత్ర, ఎవరు నువ్వు? ఎక్కడ శిష్యరికం చేశావో తెలపగలవు. ఎవరి పుత్రుడు నువ్వు అని శాంతనుడు అడిగాడు. నా కొడుకు అతడు అని ఒక స్త్రీ వచ్చినది. తిరిగి చూస్తే అక్కడ ఉన్నది గంగా. అవును, అతడు గంగా శాంతనుల పుత్రుడు, దేవరథుడు. అతడికి చదువు నేర్పింది వశిష్ఠుడు, యుద్ధ విద్యలు నేర్పింది పరశురాముడు. అతడు గొప్ప యోధుడు, జ్ఞాని. నా రాజ్యానికి వారసుడు దొరికాడు అని దేవరథుడిని రాజ్యానికి తీసుకెళ్లాడు శాంతనుడు. కొంతకాలం గడిచింది. శాంతనుడు వేటకు వెళ్దాము అని నిర్ణయించుకున్నాడు. తన రాజ్యంలో ఉన్న అడవి ప్రాంతానికి వెళ్ళాడు. ఒక అడవి పంది శాంతనుడికి కనబడింది. ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు శాంతనుడు. పక్కనే ఉన్న నదిలో చేపలు పట్టే ఒక కుటుంబం అక్కడ చేపలు పడుతుంది. అంతలో అడవి నుంచి అడవి పంది పరిగెడుతూ నది వైపుగా వచ్చింది. అంతలో ఆకాశంలో చాలా దూరం నుంచి ఒక బాణం వచ్చి పందికి తగిలి పంది చనిపోయింది. ఆ పక్కనే చేపలు పడుతున్న సత్యవతి భయపడి దూరంగా వెళ్ళింది. అది చూసిన శాంతనుడికి సత్యవతి బాగా నచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటావా, నా రాజ్యానికి రాణిగా ఉంటావా అని అడిగాడు. తన తండ్రిని అడగమని చెప్పి వెళ్ళిపోయింది. శాంతనుడు సత్యవతి ఇంటికి వెళ్ళి అడిగాడు. సత్యవతి తండ్రి తిరస్కరించాడు. శాంతనుడు తన రాజ్యానికి తిరిగి వచ్చి తన రాజ్యాన్ని, కొడుకును, ప్రజలను సరిగ్గా చూసుకోలేకపోయాడు. ఇది గమనించిన దేవరథుడు విషయం తెలుసుకుని సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్ళి ఎందుకు ఒప్పుకోలేదో కారణం ఏమైనా ఉంటే చెప్పమని కోరాడు. కోపగించిన సత్యవతి తండ్రి ఇలా అన్నాడు, తెలీదా? కారణం నీకు తెలీదా? నా కూతుర్ని నీ తండ్రికి ఇచ్చి నీకు పాదదాసిగా పంపమంటావా? చెప్పు. నీ తండ్రి తరువాత నువ్వు రాజుగా అవుతావు, కానీ నా కూతురు పిల్లలు రాజుగా ఎలా అవుతారు? వాళ్ళకి రాజ్యం ఎక్కడ దక్కుతుంది? సమస్యను అర్థం చేసుకున్న దేవరథుడు, మీకు ఆ సందేహం అక్కర్లేదు. నాకు రాజ్యం కానీ ఆస్తిలో వాటా కానీ కోరను. నీ పిల్లలకు సలహాదారుడిగా ఉంటాను అని అన్నాడు. నీవు వద్దు అనుకున్నావు, కానీ నీకు పుట్టబోయే పిల్లలు అధికారాన్ని ఎందుకు వద్దు అనుకుంటారు? అప్పుడైనా నీకు దాసుడు కావాల్సిందే కదా. చెప్పు. ఆ తండ్రికి సత్యవతికి ఇచ్చి వివాహం జరిపించుటకు దేవరథుడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు. ఆ ఒక్క ప్రతిజ్ఞ దేవతలను భూమి మీదకు ఆవిష్కరించేలా చేసింది. అదే భీష్మ ప్రతిజ్ఞ. గంగా శాంతనుల అగ్రజపుత్రుడు దేవరథుడైన నేను సకల కోటి దేవతల కిన్నెరల సాక్షిగా, భూమి, చెట్టు, నీరు, గాలి, ఆకాశం నింగి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు, వానను కురిపించి నీటి సహాయం చేసే వరుణదేవుడి సాక్షిగా, నా యాగ ఫలితములను 3 దేవతలకు అందించి అగ్నిదేవుడి సాక్షిగా, నాకు చదువును నేర్పిన వశిష్ఠ మహర్షి సాక్షిగా, నాకు యుద్ధ విద్యను నేర్పిన నా గురువు సాక్షిగా, నా జీవముకు మూలమైన నా గత జన్మ పాపపుణ్యముల సాక్షిగా, నన్ను చూసే పరమాత్మ సాక్షిగా, నాలో ఉన్న ఆత్మ సాక్షిగా ఆజాన్మంత బ్రహ్మచారిగా ఉంటాను అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవరథుడు భీష్మ పితామహుడు అయ్యాడు.